హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 2024లో రిలీజ్ అయిన మాన్స్టర్ ఐలాండ్ అనే ఒక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఇద్దరు శత్రువు సోల్జర్స్ అనుకోని ఒక పరిస్థితి వల్ల ఒక మనుషులే లేని ఐలాండ్ లో ఇరుక్కుపోతారు. అక్కడ వీళ్ళిద్దరూ కొట్టుకు చేస్తారు గలా అని చూస్తే ఎక్స్పెక్ట్ చేయనట్టు వీళ్ళకన్నా పెద్ద శత్రువు ఒకటి ఎంట్రీ ఇస్తుంది. అది ఒక మాన్స్టర్, అది చాలా పవర్ఫుల్. దాన్ని ఎదిరించడం కోసం వీళ్ళిద్దరూ వీళ్ళ శత్రుత్వాన్ని మర్చిపోయి టీం వర్క్ చేస్తారా, లేదా ఎవరి దారి వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతారా? చివరికి వీళ్ళకేమైంది, ఆ మాన్స్టర్ కి ఏమైంది అనేది ఈ సినిమా స్టోరీ లైన్. నిజంగా చెప్తున్నాను, ఈ సినిమాలో మాన్స్టర్ కి కూడా ఒక స్టోరీ లైన్ ఉంటుంది. ఈ మూవీ పర్సనలీ నాకు చాలా నచ్చింది. యూజువల్ గా ఇలాంటి మాన్స్టర్ మూవీస్ అంటే మాన్స్టర్ ని పెద్దగా చూపించరు కదా, కానీ ఈ సినిమా అలా కాదు. ఇందులో మంచి థ్రిల్లింగ్ అయిన యాక్షన్ సీన్స్ ఉంటాయి. అలాగే కథ ఎమోషన్స్ కొంచెం కాదు ఎక్కువే ఉంటుంది ఈ సినిమాలో. సో ఇక లేట్ చేయకుండా పూర్తి కథ ఏంటో చూసేద్దాం. సినిమా స్టార్ట్ అవ్వగానే మనకి మన తాతగారు వాళ్ళ తాతగారి టైంలో ఒక బ్లాక్ అండ్ వైట్ న్యూస్ ఛానల్ చూపిస్తారు. ఇది వరల్డ్ వార్ 2 టైం జపాన్ వాళ్ళు ఏదో పెద్ద డాక్యుమెంటరీ చేస్తున్నారు. మెయిన్ పాయింట్ ఏంటంటే జాపనీస్ మిలిటరీ వాళ్ళు హిల్ షిప్స్ అనే ఒక కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పెద్ద పెద్ద షిప్స్ లో జపాన్ వాళ్ళు డెలివరీ సర్వీస్ చేస్తున్నారు. డెలివరీ అంటే మామూలు ఫుడ్ లేదా వార్ సప్లైస్ కాదు. ఇందులో వీళ్ళు ప్రిజనర్స్ ని డెలివర్ చేస్తారన్నమాట. యుద్ధంలో వీళ్ళు ఎనిమీ సోల్జర్స్ ని పట్టుకుని వాళ్ళని ఈ షిప్ లో ఉన్న జైల్లో బందీ చేసి సముద్రం ద్వారా వీళ్ళ దేశానికి తీసుకువెళ్తారు. అది కూడా టార్చర్ చేయడానికి. ఇందులో సర్వీస్ చాలా వర్స్ట్ గా ఉంటుంది. ఈ షిప్ లో ప్రిజనర్స్ ని రాజుకాలం బానిసల కన్నా చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు. తిండి పెట్టరు, ఒక చుక్క నీళ్ళు ఇవ్వరు, టైం కి లోపలికి వచ్చి కొట్టి కొట్టి నరకం చూపిస్తారు. సో ఇవే ఈ హెల్ షిప్స్. ఇప్పుడు మనకి ఇలాంటి ఒక షిప్ లోని కెమెరాని తీసుకువెళ్లి చూపిస్తారు. ఈ షిప్ అంతా చెత్త, ఎలుకలు, నొప్పితో అరిచే ప్రిజనర్స్ అరుపుల శబ్దంతో చాలా డేంజరస్ గా కనిపిస్తుంది. ఈ గుంపులో మనకి సైటో అనే ఒక జాపనీస్ ప్రిజనర్ ని చూపిస్తారు. ఇతనే మన హీరో. కానీ జపాన్ వాళ్ళు ఎందుకు జాపనీస్ సోల్జర్ ని బందీ చేస్తున్నారని ఆలోచిస్తున్నారు కదా, ఎందుకంటే ఇతను ఒక ట్రైటర్. ఇన్ని రోజులు వీళ్ళతో పాటు మంచిగా ఉండి ఇతను ఇప్పుడు వీళ్ళ లెఫ్టినెంట్ ని చంపేశాడు. అందుకే ఇతనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టుంది. కొంతమంది గార్డ్స్ వచ్చి సైటో ఉన్న సెల్ ఓపెన్ చేసుకుని అతన్ని బయటికి తీసుకువెళ్తారు. ఇది చూసి మిగతా ప్రిజనర్స్ అతన్ని మాత్రమే ఎందుకు తీసుకుని వెళ్తున్నారు, మమ్మల్ని కూడా తీసుకువెళ్ళండి, మమ్మల్ని చంపేసినా కూడా పర్వాలేదని అరుస్తుంటారు. సోల్జర్ సైటోని హార్ష్ గా ట్రీట్ చేసి అతన్ని తన్ని తోసి జనరల్ రూమ్ కి తీసుకువెళ్తారు. ఇతనే జనరల్, చాలా వైలెంట్ అయిన అతను. స్టైల్ గా స్మోక్ చేస్తూ మన హీరోని చూసి, ఏంటి ఇన్ని దెబ్బలు తిన్నాక కూడా ఇంకా బ్రతికే ఉన్నావు, బ్రతకాలన్న కోరిక నీకు ఎక్కువగా ఉన్నట్టుంది, అయినా నువ్వు చాలా లక్కీరా, నిన్ను టార్చర్ చేసి చంపాలని ఎలా అంతా ప్లాన్ చేస్తున్నా తెలుసా, కానీ హయ్యర్ అఫీషియల్స్ ఇప్పుడు నిన్ను మన దేశానికి తీసుకురమ్మన్నారు, నిన్ను పెద్ద సెలబ్రిటీ చేస్తారంట, నువ్వు చేసిన ఘనకార్యానికి ఊర్లో అందరి ముందు ఉరి తీస్తారు, అందుకని వెంటనే సంతోషపడిపోకు, ఎందుకంటే నాకు అంత పేషెన్స్ లేదుగా, ఇప్పుడు నువ్వున్నది నా షిప్, ఇక్కడ నేను చెప్పింది మాత్రమే చట్టం, నాదే రూల్స్, నేనే డైరెక్టర్, నేనే హీరో కాదు విలన్, నిన్ను యూనిఫామ్ లో చూస్తుంటే నాకు మండిపోతుంది, నువ్వు చేసిన పాపానికి నేను నీకు నరకం చూపిస్తా చూడు అని అతను బ్రాన్సన్ అనే ఒక బ్రిటిష్ ప్రిజనర్ ని పిలిపిస్తాడు. బ్రాన్సన్ కూడా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్. నైట్ టైం ఇతను ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు. సో అతనికి పనిష్మెంట్ ఇవ్వాలని జనరల్ అతనికి మన హీరోకి మధ్య ఒక చిన్న పెళ్లి చేస్తాడు. మీ ఇద్దరి బంధం ఎప్పటికీ విడిపోకూడదని అతను పెద్ద పెద్ద చైన్లతో వీళ్ళిద్దరి కాలని కట్టి కలిపి లాక్ చేసేస్తాడు. మేబీ వీడు వీళ్ళిద్దరిలో ఒకడు చచ్చే వరకు 1-on-1 ఫైట్ చేయిస్తాడు గల. అతను సైటోని చూసి త్వరలోనే నీకు నీ రియల్ ఎనిమీ ఎవరో తెలుస్తుందని ఏదో పెద్ద ట్విస్ట్ రివీల్ చేసినట్టు చెప్తాడు. అండ్ కరెక్ట్ గా ఈ డైలాగ్ చెప్పగానే సడన్ గా వీళ్ళ షిప్ మీద దడాల్ డుమేల్ అని సౌండ్స్ వినిపిస్తాయి. ఎనిమీస్ వీళ్ళపైన అటాక్ చేస్తున్నారు. పైనుంచి ప్లేన్ లో షూట్ చేస్తున్నారు, నీటిలో నుంచి సబ్మరీన్ లో షూట్ చేస్తున్నారు. ఒక్కసారి ఇలా రౌండ్ కట్టి అటాక్ చేయడం వల్ల షిప్ మొత్తం దీపావళి పండుగలు జరుగుతాయి. జనరల్ త్వరగా అందరూ మిసైల్స్ గన్స్ ని రెడీ చేయండి అని అరుస్తాడు. ఈ గందరగోళం వల్ల సోల్జర్స్ అందరూ డిస్ట్రాక్ట్ అయి ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఉన్నది పెద్ద ప్రాబ్లం. ఇది చూసి సైటో ఇంకా బ్రాన్సన్ ఇది దేవుడు మనకే ఇచ్చిన ఛాన్స్ అనుకుని అక్కడి గార్డ్స్ ని కుమ్మడం స్టార్ట్ చేస్తారు. జనరల్ కి పిచ్చి లేచి పిస్టల్ తీసి బ్రాన్సన్ ని షూట్ చేయాలనుకుంటాడు. కానీ అంతలోనే వీళ్ళ షిప్ మొత్తం ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. లాస్ట్ మినిట్ లో సైటో బ్రాన్సన్ తో పాటు నీటిలోకి దూకినట్టు చూపిస్తారు. చివరిగా సబ్మరీన్ ఒక ఫైనల్ టచ్ ఇస్తుంది. వీళ్ళ హెల్ షిప్ 2 ముక్కలై నీటిలో టైటానిక్ లాగా మునిగిపోతుంది. అక్కడ సీన్ కట్ చేసి ఇప్పుడు మనకి మరుసటి రోజు ఉదయం ఒక ఐలాండ్ ని చూపిస్తారు. అలల తాకిడికి సైటో ఇంకా బ్రాన్సన్ సముద్ర తీరానికి కొట్టుకొస్తారు. ముందు మన హీరోని మెలుకుంటాడు. చైన్స్ తో వీళ్ళిద్దరూ లాక్ అయి ఉంటారు కనుక సైటో అన్కాన్షియస్ అయి ఉన్న బ్రాన్సన్ ని చాలా కష్టపడి ఒడ్డుకి తీసుకొస్తాడు. కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాక సైటో లేచి బ్రాన్సన్ ని చూస్తాడు. అతన్ని లేపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎంత కొట్టినా ఎటువంటి రెస్పాన్స్ లేదు. వీడు చచ్చిపోయాడు గల. ఈ డెడ్ బాడీతో ఏం చేయాలి, ఈ చైన్ ని ఎలా కట్ చేయాలి అని ఆలోచిస్తూ సైటోకి లైఫ్ మీద ఫుల్ విరక్తి వచ్చేస్తుంది. ఎక్కడ ఉన్నామో తెలియదు, చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు, ఆకలి వేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తన కాలికి ఒక డెడ్ బాడీ తగిలించి ఉంది. అప్పుడే సైటోకి బీచ్ లో ఇంకో జాపనీస్ సోల్జర్ డెడ్ బాడీ కనిపిస్తుంది. రాత్రి షిప్ ఎక్స్ప్లోషన్ లో చాలా మంది చనిపోయి ఉంటారు. వాళ్ళ బాడీస్ అన్ని ఇలానే ఈ ఐలాండ్ లో అలలకి అక్కడక్కడ కొట్టుకొచ్చుంటుంది. ఈ జాపనీస్ సోల్జర్ బాడీలో ఒక గన్ ఉంటుంది. హీరో ఆ గన్ తీసుకుని దాంతో చెన్ని షూట్ చేసి బ్రేక్ చేయాలనుకుంటాడు. కానీ గన్ ని హ్యాండిల్ చేసినప్పుడు వచ్చిన చిన్న సౌండ్ కి ఇంతసేపు చచ్చిన శవంలో ఉన్న బ్రాన్సన్ ఒక్కసారి కరెంట్ షాక్ కొట్టినట్టు సడన్ గా
లేచి మన హీరో పైన అటాక్ చేస్తాడు. అతను సైటో తనని చంపడానికి ప్రయత్నించాడని అపార్థం చేసుకున్నాడు గల, అందుకే అతని సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ కిక్ అయి వెంటనే లేచి ఫైట్ చేస్తున్నాడు. జనరల్ అనుకున్నట్టు ఇద్దరి మధ్య WWE మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. బట్ పాపం చూడ్డానికి అతనే ప్రాణాలతో లేడు. వీళ్ళిద్దరూ గన్ కోసం కొట్టుకుంటారు. అందులోనూ వీళ్ళిద్దరూ వేరే వేరే దేశానికి చెందిన వాళ్ళు కనుక వీళ్ళు బాగా ఫైట్ చేసుకుంటారు. బ్రాన్సన్ సైటో మెడ పట్టుకున్నప్పుడు అతను పక్కనున్న శంఖం పట్టుకుని అతని ముఖంలోనే కొడతాడు. ఇద్దరు ఇలా ఫైట్ చేసుకుంటూ నీటిలో పడినప్పుడు వాళ్ళ బాడీలో నుంచి రక్తం సముద్రం నీళ్ళలో మిక్స్ అవుతుంది. బట్ ఈ రక్తం నీటిలో వేరే దేనికి ఇన్విటేషన్ ఇచ్చినట్టుంది. ఏదో ఒక పెద్ద క్రియేచర్ ఈ బ్లడ్ స్మెల్ ని పట్టి వీళ్ళని చూసి చాలా ఫాస్ట్ గా వీళ్ళ వైపుకి స్విమ్ చేస్తూ సడన్ గా వీళ్ళిద్దరి ఫైట్ మధ్య ఎంట్రీ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ కోసం బ్రాన్సన్ ని పట్టుకుని తీసుకువెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. అండ్ ఇదే ఈ సినిమాలో ది మెయిన్ క్యారెక్టర్ ద మాన్స్టర్. ఇప్పుడు గన్ సైటో దగ్గర ఉంటుంది, కానీ అతను దాంతో బ్రాన్సన్ ని షూట్ చేయకుండా మారుగా మాన్స్టర్ ని షూట్ చేసి దాన్ని తరిమి బ్రాన్సన్ ప్రాణాలని కాపాడుతాడు. గన్ ఫైర్ వల్ల ఆ మాన్స్టర్ వీళ్ళపైన మళ్ళీ అటాక్ చేయకుండా అక్కడ నుంచి పారిపోతుంది. ఆ మాన్స్టర్ ఎంత స్ట్రాంగ్ అంతే అది జస్ట్ పట్టుకున్నందుకే బ్రాన్సన్ కడుపులో రక్తం వస్తుంటుంది. వీళ్ళిద్దరూ ముందు నీటి నుంచి చాలా దూరంగా వస్తారు. అండ్ ఈ ఇన్సిడెంట్ వల్లే వీళ్ళిద్దరూ వీళ్ళ శత్రుత్వాన్ని కూడా మర్చిపోతారు. బ్రాన్సన్ సైటో దగ్గర అసలు నన్ను నీటిలోకి ఈడ్చుకు వెళ్ళిన క్రియేచర్ ఏంటి, దాన్ని నువ్వు చూసావా, అది ఎలా ఉన్ను, ఇంత పవర్ఫుల్ అనిమల్ ఎలా అని అతను అడుగుతాడు. కానీ మన హీరో ఏం చెప్పడు, ఎందుకంటే అతనికి ఆల్రెడీ లైఫ్ పైన విరక్తి వచ్చేస్తుంటుంది. ఈ ఐలాండ్ లో మనుషులు ఎవరూ లేరు, వీళ్ళని కాపాడడానికి ఎవరూ రారు. అండ్ అంతకన్నా ముఖ్యంగా వీళ్ళపైన అటాక్ చేసిన క్రియేచర్ ని ఇతను తన కళ్ళతో చూశాడు కదా. ఇలాంటి మాన్స్టర్ తో సర్వైవ్ అయ్యే ఓపిక నాకు లేదని అతను గన్ తీసి తనకి తాను గురి పెట్టుకుని దేవుడా నన్ను క్షమించు అని అతను ఆ ట్రిగ్గర్ ని నొక్కబోతాడు. కానీ టైం కి బ్రాన్సన్ అతని దగ్గర నుంచి గన్ లాక్కుని ఎందుకురా సూసైడ్ చేసుకుంటున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇప్పుడే కదా ఈ ఐలాండ్ కి వచ్చావు, నేను చెప్పింది బాగా విను, నువ్వు నేను ఎనిమి అయ్యుండొచ్చు కానీ అది మన ఇద్దరికి ఎనిమిస్ ఫ్రెండ్, తెలీదా నీకు, ఇకపై నువ్వే నా ఫ్రెండ్ అని చెప్తూ అతను ఆ గన్ లో ఒక్క బుల్లెట్ మాత్రమే ఉందన్న విషయం తెలుసుకుని దాన్ని తీసి సైటోకి ఇచ్చి దీన్ని నువ్వు తీసుకో, గన్ని నేను తీసుకుంటా, ఒకటి లేకపోతే ఇంకొకటి పనిచేయదు, నువ్వు నన్ను చంపలేవు నేను నిన్ను చంపలేను, ఇంకోసారి ఆ మాన్స్టర్ నీటి నుంచి బయటకు వస్తే మనమిద్దరం టీం వర్క్ చేసి దాంతో ఫైట్ చేయాలి, అర్థమైందా అని బ్రాన్సన్ సైటోకి కొంత నమ్మకం ఇస్తాడు. చూసారా, ముందు హీరో బ్రాన్సన్ ప్రాణాలని కాపాడితే ఇప్పుడు బ్రాన్సన్ హీరో ప్రాణాలని కాపాడున్నాడు. వీళ్ళిద్దరూ ఐలాండ్ లో నడుస్తూ ఉంటే వాళ్ళకి కొన్ని బాక్సెస్ కనిపిస్తాయి. వీటిని క్రేట్స్ అంటారు. డ్యామేజ్ అయిన షిప్ లో నుంచి పడిపోయిన సప్లైస్ ఇవి. బ్రాన్సన్ ఆ బాక్సెస్ అన్నిటిని ఓపెన్ చేసి చూస్తే అందులో వీళ్ళకి కొన్ని గియర్స్ ఇంకా సిగరెట్ల డబ్బా కూడా దొరుకుతుంది. సిగరెట్స్ అనేవి ఆ కాలంలో లగ్జరీగా చూస్తారు. వీటిని చూసాక బ్రాన్సన్ కి ప్రాణం లేచి వచ్చినట్టు సంతోషపడి హీరో దగ్గర నువ్వు స్మోక్ చేస్తావా అని అడుగుతాడు. కానీ సైటో ఇప్పుడు కూడా ఏం చెప్పకుండా మౌనంగా ఉంటాడు. అతనికి స్మోక్ చేసే అలవాటు కూడా లేదు. అయితే సరే మొత్తం నాకే అని బ్రాన్సన్ హ్యాపీగా ఫీల్ అయ్యి అతను ఇంకో బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో కాఫీ ఉంటుంది. అట్లీస్ట్ కాఫీ తాగుతావా అని అడిగితే అప్పుడు కూడా మన హీరో ఏం చెప్పడు. అండ్ అక్కడే వీళ్ళు ఇంకో డెడ్ బాడీని చూస్తారు. అది ఒక యంగ్ సోల్జర్ ది. బ్రాన్సన్ ఆ సోల్జర్ ని చూసి ఫుల్ ఎమోషనల్ అయిపోతాడు. ఈ సోల్జర్స్ అంతా మెడలో ఒక చైన్ వేసి ఉంటారు. అండ్ ఆ చైన్ లో వాళ్ళ పేరు రాసుంటుంది. బ్రాన్సన్ కి ఈ సోల్జర్ తో ముందే పరిచయం ఉంటుంది. అతను సైటో వైపు తిరిగి నాకు ఈ అబ్బాయి తెలుసు, ఇతను చాలా ఇన్నోసెంట్, కానీ అన్యాయంగా ఇతన్ని టార్చర్ చేసి చంపేశారు, మీరంతా కొంచెం కూడా హ్యూమానిటీ లేని అనిమల్స్ రా అని అతను సైటోని చూసి అరుస్తాడు. మన హీరో కూడా ఇతని మాటలకి ఏం చెప్పలేక ఆ సప్లైస్ లో ఉన్న ఒక వాటర్ బాటిల్ తీసి అతనికి ఇస్తాడు. ఇతను కూల్ డౌన్ అని చెప్తున్నాడా లేదంటే నేను అనిమల్ కాదు బ్రో అని చెప్తున్నాడో నాకైతే అర్థం అవ్వట్లే. తరువాత ఇద్దరు కలిసి ఆ సోల్జర్స్ అవన్నీ పాతి పెడతారు. నైట్ అవ్వగానే ఇద్దరు కలిసి క్యాంప్ ఫైర్ వేసుకుంటారు. సైటో కొన్ని క్రాబ్స్ ని పట్టుకుని మాస్టర్ షెఫ్ లాగా చాలా ప్రొఫెషనల్లీ వాటిని కుక్ చేస్తాడు. బ్రాన్సన్ ఆకలి మీద అతని క్రాబ్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేసి తెలియక అతను దాన్ని కింద మట్టిలో పడేస్తాడు. నా కర్మ అని ఫీల్ అవుతూ బ్రాన్సన్ కింద పడిన ఆ క్రాబ్ ని తీసుకుని తినాలనుకున్నప్పుడు సైటో తన క్రాబ్ ని సైలెంట్ గా బ్రాన్సన్ వైపుకు జారుపుతాడు. బ్రాన్సన్ ముందు హెసిటేట్ అయినా తర్వాత అది తీసుకుని తింటాడు. సైటో ఇంకా సీ ఫుడ్ కుక్ చేసి ఇస్తాడు. సో ఫుడ్ కి వీళ్ళకి పెద్దగా ప్రాబ్లం లేదన్నమాట. తర్వాత బ్రాన్సన్ నా పేరు బ్రాన్సన్ అని తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. మన హీరో కూడా అతన్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాక బ్రాన్సన్ అతని దగ్గర అసలు నిన్నెందుకు నాతో చేంజ్ చేసి పడేశారని అడుగుతాడు. అందుకు సైటో ఈ విషయం గురించి మాట్లాడడంలో ఇష్టం లేక మళ్ళీ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయినప్పుడు బ్రాన్సన్ మనం అంత డిఫరెంట్ ఏం కాదులే అని చెప్పి టాపిక్ ని క్లోజ్ చేసేస్తాడు. కొంచెం సేపు తర్వాత బ్రాన్సన్ అతనికి ఆ క్రేట్ లో ఒక గియర్ దొరుకుంటుంది కదా, అతను దాన్ని ఒక వెపన్ లా రెడీ చేసుంటాడు. అతను ఈ వెపన్ ని యూస్ చేసుకుని వీళ్ళిద్దరిని లాక్ చేస్తున్న చైన్ ని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ చైన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. బ్రాన్సన్ వల్ల దాన్ని బ్రేక్ చేయడం కుదరదు. అప్పుడు సైటో అక్కడ కాదు ఇక్కడ కొట్టు, ఇదే వీక్ పాయింట్ అని అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. కానీ ఇది చాలా రిస్క్, ఎందుకంటే ఇతను లైట్ గా మిస్ చేసినా కూడా ఆ గియర్ సైటో కాలికి తగులుతుంది. అయినా మన హీరో భయపడకుండా ఫోకస్ చెయ్యు, మెల్లగా ఊపిరి పీల్చుకుని ఫుల్ కాన్సన్ట్రేషన్ తో ఈ స్పాట్ ని గట్టిగా కొట్టు అని అతన్ని గైడ్ చేస్తాడు. ఫస్ట్ దెబ్బ కాకుండా రెండో దెబ్బకి ఆ చైన్ విరిగిపోతుంది. కానీ ఇప్పుడు బ్రాన్సన్ కాలలో ఆ చైన్
ఉంది కదా. సైటో ఇప్పుడు ఇది నాటేనని చెప్పి ఆ గియర్ ని తీసుకుంటాడు. బ్రాన్సన్ చాలా భయపడతాడు, అతని తల కూడా తిప్పిస్తాడు. బట్ మన హీరో కరెక్ట్ గా కొట్టి ఒక్క దెబ్బకే చైన్ ని బ్రేక్ చేస్తాడు. అంతే, వీళ్ళిద్దరూ ఫుల్ హ్యాపీ. బ్రాన్సన్ బ్రో నువ్వు నేను మంచి టీం అని చెప్తాడు. అందుకు సైటో సైలెంట్ గా చిన్న స్మైల్ ఇస్తాడు. ఈ ట్రస్ట్ వల్ల వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, లైక్ పార్ట్నర్స్ లాగా. కానీ వీళ్ళిద్దరూ ఇలా హ్యాపీ మూడ్ లో ఉన్నప్పుడు కరెక్ట్ గా అదే టైంలో సడన్ గా అడవిలో నుంచి సౌండ్స్ వినిపిస్తాయి. చెట్లు కదలడాన్ని చూస్తారు. మళ్ళీ వచ్చిందా మాన్స్టర్ అని వీళ్ళిద్దరూ అలర్ట్ అయి వీళ్ళ దగ్గర ఉన్న గన్ లో బుల్లెట్ కూడా లోడ్ చేసుకుని రెడీ అవుతారు. కానీ ఒక్క బుల్లెట్ తో మాన్స్టర్ ని చంపడానికి వీళ్ళేమైనా రంగోనా? కాదు కదా. వీళ్ళు కిందున్న ఫుట్ ప్రింట్స్ అన్నిటిని చూస్తూ ఆ మాన్స్టర్ కోసం వెతుకుతున్న ఇదే సమయంలో సముద్రంలో నుంచి ఇంకో ఇద్దరు జాపనీస్ సోల్జర్స్ ఈ ఐలాండ్ కి వస్తారు. వీళ్ళు కూడా అదే కూలిపోయిన షిప్ లో తప్పించుకున్న సర్వైవర్స్. వీళ్ళు లైఫ్ జాకెట్ యూస్ చేసుకుని తప్పించుకుని ఉంటారు. అండ్ వీళ్ళతో పాటు ఒక ప్రిజనర్ కూడా ఉంటాడు. ఈ సోల్జర్స్ వల్ల తమకే ప్రాబ్లమ్స్ రాకూడదు కనుక సైటో ఒక ప్లాన్ ఆలోచించి బ్రాన్సన్ దగ్గర బ్రో నువ్వు వెళ్ళి చెట్ల వెనకాల దాగో, వాళ్ళు నిన్ను చూస్తే ఖచ్చితంగా చంపిస్తారు. నేను వెళ్ళి వాళ్ళని డీల్ చేస్తా, నన్ను నమ్మని చెప్తాడు. బ్రాన్సన్ కి ఫుల్ టెన్షన్, వీడు నన్ను బిట్రే చేస్తున్నాడా అని ఆలోచిస్తాడు. హీరో ప్లాన్ ఏంటంటే ఇతను జాపనీస్ కదా, కాబట్టి వాళ్ళలో ఒక అతనిలా యాక్టింగ్ చేసి వాళ్ళని చంపేయాలనుకుంటున్నాడు. అతను వెళ్లే ముందు బ్రాన్సన్ కి అతని కత్తి కూడా ఇచ్చి ఇది తీసుకో, ఎవరైనా ఎక్స్ట్రా యాక్టింగ్ చేస్తే వాళ్ళని చంపేని చెప్పి వెళ్తాడు. సోల్జర్స్ వీళ్ళు కుక్ చేసిన చోటుకొచ్చి అక్కడ ఎవరో నిద్రపోవడాన్ని చూస్తారు. వీళ్ళు కేర్ఫుల్ గా వ్యక్తి దగ్గరికి వెళ్లి అతని పైన క్లాత్ ని ఓపెన్ చేస్తే సైటో నన్ను చంపకండి నేను మీ వాడిని అని చేతులెత్తేస్తాడు. ఆ సోల్జర్స్ కూడా నమ్మి ఇంకో సర్వైవర్ దొరికాడని హ్యాపీ అవుతారు. తర్వాత వీళ్ళంతా కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఆ సోల్జర్స్ ఈ క్యాంప్ లో ఇంకో మనిషి షూస్, డ్రెస్ ఇంకా వీళ్ళు కుక్ చేసుకుని తిన్న ఫుడ్ ని చూసి వాళ్ళకి ఇక్కడ ఇంకెవరో ఉన్నారన్న విషయం అర్థమవుతుంది. వాళ్ళు మన హీరోని ప్రశ్నిస్తారు. అతను ఆ వ్యక్తి చనిపోయాడని పాతిపెట్టిన సమాధిని చూపిస్తాడు. కన్విన్సింగ్ గా అబద్ధం చెప్తున్నాడే, వీళ్ళు నమ్మేస్తారు గల అని చూస్తే ఆ సోల్జర్ రే మెంటల్, ఏ జాపనీస్ సోల్జర్ కి నువ్వు క్రాస్ పెట్టి సమాధి చేస్తున్నావు, నువ్వు అబద్ధం చెప్తున్నావని వాళ్ళతన్ని గన్ పాయింట్ లో పట్టుకుంటారు. ఇదే సమయంలో బ్రాన్సన్ అతనికి వెనకాలే ఆ క్రియేచర్ ఉండడం చూస్తాడు. అది కొంచెం దూరంలో ఉంటుంది. యాక్చువల్లీ ఆ క్రియేచర్ బ్రాన్సన్ లన్నీ కొంచెం దూరంలో ఉండి క్యాంప్ లో జరుగుతున్న వాటిని చూస్తుంటుంది. పక్కింట్లో గొడవ పడితే ఎవరికి గదా చూడాలనిపించదు. ఇదేదో పెద్ద ఇంటెలిజెంట్ క్రియేచర్ లా ఉంది. అయినా ఇక్కడ బ్రాన్సన్ చాలా భయంలో ఉంటాడు. ముందుకు వెళ్తే సోల్జర్స్ ఇతన్ని షూట్ చేసి చంపేస్తారు. వెనక్కి వెళ్తే ఈ క్రియేచర్ ఏం చేయాలో తెలియక ఇతను కళ్ళు మూసుకుని దేవుడా నన్ను కాపాడని ప్రే చేస్తూ అక్కడే ఉంటాడు. ఇక్కడ ఈ సోల్జర్స్ మా షిప్ లో ఒక ట్రైటర్ ఉన్నాడని విన్నాం, అది నువ్వే కదా అని ప్రశ్నించి వీళ్ళు సైటో కాలికి ఉన్న మెటల్ స్టాప్ ని పట్టి కన్ఫర్మ్ చేసుకుంటారు. అంతే, ప్లాన్ మొత్తం ఫ్లాప్. నెక్స్ట్ ఏంటా అని చూస్తున్నప్పుడు సడన్ గా అడవిలో నుంచి మళ్ళీ ఆ మాన్స్టర్ సౌండ్ వినిపిస్తుంది. ఆ మాన్స్టర్ బ్రాన్సన్ కి దగ్గరలో లేదు, అది అడవిలోనికి వెళ్లిపోయి ఉంటుంది. కానీ ఈ సోల్జర్స్ కి ఈ ఐలాండ్ లో ఉన్న మాన్స్టర్ గురించి ఏం తెలియదు కనుక వాళ్ళు అది ఆ ఇంకో అతనే అయి ఉంటాడని ఒకతను గన్ పట్టుకుని అడవిలోనికి వెళ్తాడు. ఇంతలో వీళ్ళతో పాటు ఉన్న ఆ ప్రిజనర్ వాడికి ఈ మాన్స్టర్ గురించి తెలుసో ఏమో, దేవుడా నన్ను కాపాడనట్టు ఏదో మంత్రం చదవడం స్టార్ట్ చేస్తాడు. వీడెందుకు ఇలా చేస్తున్నాడో ఇంకో సోల్జర్ కి ఏం అర్థం కాదు. ఇప్పుడు మనకి అడవిలోనికి వెళ్ళిన ఆ సోల్జర్ ని చూపిస్తారు. అతను ఆ సౌండ్ ని ఫాలో చేస్తూ బాగా లోపలికి వెళ్తాడు. అప్పుడు ఒక పాయింట్ లో ఆ మాన్స్టర్ అతనికి వెనుకొచ్చి నిల్చుంటుంది. ఆ సోల్జర్ తిరిగి చూసి షాక్ అయి ఆ మాన్స్టర్ ని షూట్ చేయాలనుకున్నప్పుడు వెంటనే అది దాని పెద్ద గోలతో ఇతని చేతిని కట్ చేసేస్తుంది. క్యాంప్ లో ఉన్న వాళ్ళందరికీ అతని అరుపులు వినిపిస్తాయి. సైటో మెడ పైన కత్తి పట్టుకున్న ఈ సోల్జర్ డిస్ట్రాక్ట్ అయిన ఈ ఛాన్స్ ని యూస్ చేసుకుని బ్రాన్సన్ వెనక నుంచి వచ్చి కత్తితో తిని మెడలో పొడిచేస్తాడు. ఇక్కడ ఈ మాన్స్టర్ దగ్గర ఇరుక్కున్న వాడిని చూపిస్తే అది ఆ సోల్జర్ గుండె తల పీకేసి ఒక పెద్ద హారర్ సీన్ లో అతన్ని అతి క్రూరంగా చంపిస్తుంది. అతని తల ఎగురుతూ వచ్చి క్యాంప్ లో పడ్డంతో బ్రాన్సన్ ఇంకా సైటో కూడా అలర్ట్ అయి వెంటనే వాళ్ళు పక్కనున్న చెట్ల వెనకాల వెళ్లి దాగుంటారు. అనుకున్నట్టు కొంచెం సేపట్లో అక్కడికి కూడా మాన్స్టర్ వస్తుంది. అది కత్తి మెడలో కూర్చున్న ఇంకో సోల్జర్ ప్రాణాలకి పోరాడడం చూసి అతని గుండెని కూడా బయటకి తీసి చంపేస్తుంది. ఈ మాన్స్టర్ కి హార్ట్ కలెక్షన్ అనేది ఒక హాబీ అనుకుంటా. ఇంకా అక్కడ మిగిలినది దేవుడా దేవుడా అని ప్రే చేసిన ప్రిజనర్ మాత్రమే. మరి ఒకే చోట్లో ఉండి ప్రే చేస్తే మాత్రం దేవుడు కాపాడిస్తాడా? కొంచెమైనా తప్పించుకోవడానికి ప్రయత్నించాలి కదా. సో ఈ మాన్స్టర్ అతనికి కూడా హార్ట్ సర్జరీ చేసిస్తుంది. బట్ మీరు ఒక విషయం నోట్ చేస్తారా, యూజువల్ గా ఏదైనా ఒక జంతువు ఇంకో జంతువుని లేదా మనిషిని చంపిందంటే అది ఆ బాడీని తింటుంది. బట్ ఈ మాన్స్టర్ అలా చేయట్లేదు. సో ఇది ఆకలి వల్ల అలా చేయట్లేదు. ఇది వీళ్ళందరినీ ఇలా చంపుతుందంటే దీనికి వెనక వేరేదో ఒక పెద్ద రీజన్ ఉందని మనకి తెలుస్తుంది. సైటో ఇంకా బ్రాన్సన్ ఆ మాన్స్టర్ చేసే క్రూరమైన హత్యలని దూరంలో నుంచి చూస్తారు. వీళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోవాలనుకుంటారు. కానీ ఆ సౌండ్ ని ఆ మాన్స్టర్ వినిస్తుంది. అది వీళ్ళని చేస్తుంది. వీళ్ళిద్దరూ గట్టిగా పరుగు తీసినప్పుడు వెనకాలొస్తున్న బ్రాన్సన్ కాలు స్లిప్ అయి కింద పడిపోతాడు. అంతే, దాంతో ఆ మాన్స్టర్ అతన్ని పట్టుకుంటుంది. ఆ మాన్స్టర్ బ్రాన్సన్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది. దానికి పెద్ద పెద్ద పళ్ళుంటాయి. ఇంకా అది ఇతనికి కూడా హార్ట్ సర్జరీ చేసేస్తుందన్న సమయానికి టైంకి మన హీరో కత్తి పట్టుకుని రిటర్న్ వచ్చి అతను ఆ మాన్స్టర్ ని అటాక్ చేసి అతని పార్ట్నర్ ని కాపాడుకుని తీసుకువెళ్తాడు. వీళ్ళు ఒక స్లోప్ లో స్లిప్ అవుతారు. ఇద్దరు చాలా దూరం దొరులుతూ వెళ్లి కింద పడతారు. వీళ్ళకి గట్టిగానే దెబ్బలు తగులుతాయి. కానీ మొత్తానికి వీళ్ళు ఆ మాన్స్టర్ దగ్గర నుంచి టెంపరరీ తప్పించుకోగలుగుతారు.
కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఇద్దరు వేరే వేరే చోట్ల మెలుకుంటారు. సైటో షోల్డర్ లో ఒక కర్ర గుచ్చుకుని ఉంటుంది. ఎక్కువ నొప్పేసినా అతను చాలా కష్టపడి దాన్ని బయటికి తీస్తాడు. మరోపక్క బ్రాన్సన్ నోట్లో నుంచంతా రక్తం వస్తుంది. అతను ఒక ఇరిగిపోయిన చెట్టుపై ఉంటాడు. అతనికి లెగడానికి బ్యాలెన్స్ దొరకదు. బ్రాన్సన్ చాలా కష్టపడి చివరికి స్లిప్ అయి కింద వాటర్ ఫాల్స్ లో పడిపోతాడు. ఇక్కడ సైటో ఆ వాటర్ ఫాల్స్ నది వెళ్తున్న దారిలోనే ఉంటాడు. అతనికి నీటిలో ఒక కటానా స్వార్డ్ దొరుకుతుంది. ఇలాంటి కత్తి ఇక్కడ ఉందంటే ఖచ్చితంగా ఈ ఐలాండ్ కి వీళ్ళకన్నా ముందే ఎవరో వచ్చిన్నారని అతనికి అర్థమవుతుంది. అతను కత్తి పట్టుకుని ఆ రివర్ ని ఫాలో చేసుకుని వాటర్ ఫాల్స్ ఉన్న చోటికి వెళ్తుంటాడు. ఇక్కడ బ్రాన్సన్ అతను మీద నుంచి కింద పడిపోయాడు కనుక మేబీ హీరో కూడా పైనే ఉంటాడు గల అని గెస్ చేసి ఇతను వాటర్ ఫాల్స్ రాళ్ళని పట్టుకుని చాలా కష్టపడి పైకి ఎక్కుతుంటాడు. ఆ వాటర్ ఫాల్స్ చాలా పెద్దగా ఉంటుంది. ఈ మాన్స్టర్ కూడా ఆ వాటర్ ఫాల్స్ పైనే ఉంటుంది. అది అరిచే అరుపుల శబ్దం విని కిందున్న ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్ మీద ఇరుకునున్నాడు గల అని పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. యాజ్ ఎక్స్పెక్టెడ్ ముందు బ్రాన్సనే ఆ చోటికి వస్తాడు. అతను చాలా టైర్డ్ అయి రెస్ట్ తీసుకోవడం కోసం ఆ నది పక్కన పడుకుంటాడు. అండ్ అప్పుడే అతనికి పక్కనే ఒక పెద్ద క్రొకడైల్ ఉన్నదన్న విషయాన్ని చూస్తాడు. అంతే, ఇక వీడి మ్యాటర్ క్లోజ్ అని మనం అనుకుంటాం. కానీ ఎందుకో కానీ ఆ క్రొకడైల్ ఇతని పైన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకుండా నీటిలోకి వెళ్ళిపోతుంది. చూస్తే దేవుడే ఇతనికి సెకండ్ ఛాన్స్ ఇచ్చినట్టుంది. బ్రాన్సన్ అక్కడ నుంచి ఇంకో చోటికి వచ్చి చూస్తే అక్కడ నిన్న వీళ్ళపైన అటాక్ చేసిన ఆ మాన్స్టర్ ఉంటుంది. అండ్ ఇక్కడే మనకి ఈ మాన్స్టర్ ని చాలా డీటెయిల్ గా కూడా చూపిస్తారు. హీరో దీన్ని అతని కత్తితో అటాక్ చేశాడు కదా, ఆ గాయానికి అది ఆ రివర్ పక్కన కూర్చుని ఏదో ఆల్గే అప్లై చేస్తూ ఉంటుంది. సో వన్స్ అగైన్ దాని తెలివిని చూడండి. దానికి మెడిసిన్ గురించి కూడా తెలుస్తుంది. అండ్ సడన్ గా అప్పుడు నీటిలో ఉన్న ఒక మొసలి ఈ మాన్స్టర్ పైన అటాక్ చేసి దాని కాలు పట్టుకుని లోపలికి ఇచ్చుకు వెళ్ళిపోతుంది. ఒక క్రొకడైల్ ని నీటిలో ఎవ్వరూ ఓడించలేరు. బట్ ఈ మాన్స్టర్ ఎంత స్ట్రాంగ్ అంతే అది మళ్ళీ లేచి ఈ క్రొకడైల్ ని బాగా కొట్టి దాని నోరు పట్టుకుని 2 ముక్కలుగా చీల్చి దాన్ని చంపేస్తుంది. వీటన్నిటిని కూడా బ్రాన్సన్ చాలా ఆశ్చర్యంతో చూస్తాడు. నదిని ఫాలో చేసుకుంటూ వాటర్ ఫాల్స్ కింద భాగాన్ని చేరుకున్న హీరో అక్కడ ఒక ఎల్లో కలర్ క్లాత్ ని చూస్తాడు. యూజువల్ గా పైలట్స్ ఇలాంటి క్లాత్ ని యూజ్ చేస్తారు కాబట్టి ఇతను ఆ పైలట్ లేదా అతని ప్లేన్ కోసం వెతుకుతాడు. సైటో ఒక చోట్లో ఆ పైలట్ శవం ఒక చెట్టుకి వేలాడుతుండడం చూస్తాడు. ఇతను చనిపోయి చాలా రోజులు అవుతుంది గల ఇతని శవం కుళ్ళిపోతున్న స్థితిలో ఉంటుంది. అది చూసి భయంలో సైటో ఒక అడుగు వెనక్కి వేసినప్పుడు అతను అక్కడున్న ఒక లోయలో పడతాడు. తలెత్తేసరికి అతనికి ఆ మాన్స్టర్ కనిపించడంతో మన హీరో గుండె ఒక్క సెకండ్ కి ఆగుతుంది. తర్వాత అతను రిలాక్స్ అయి చూస్తే అది కూడా ఒక డెడ్ బాడీ. అండ్ ఈ మాన్స్టర్ శవంలో కూడా పురుగులుంటాయి కనుక ఇది కూడా ఆ సోల్జర్ చచ్చినప్పుడే చచ్చుంటుందని అతను అర్థం చేసుకుంటాడు. ఆ సోల్జర్ చేతిలో గన్ ఉంటుంది. సో మోస్ట్ లైక్లీ ఇతనే ఆ మాన్స్టర్ ని షూట్ చేసి చంపేసుంటాడు. అండ్ అందువల్లే కోపంలో ఇంకో మాన్స్టర్ ఇతన్ని చంపేసిందన్నమాట. విషయం ఏంటంటే ఈ మాన్స్టర్ ఒక మేల్ మాన్స్టర్. దీన్ని మనిషి ఒక అతను చంపేశాడు కనుకే ఆ ఫీమేల్ మాన్స్టర్ కంట్లో పడిన మనుషులందరినీ చంపడం కోసం వెంటపడుతుంది. సైటో సోల్జర్ చేతిలో ఉన్న గన్ తీసుకుంటాడు. అతను వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్న అతని ప్లేన్ ని కూడా కనిపెడతాడు. అతను ఆ ప్లేన్ దగ్గరికి వెళ్లి చూస్తే అది రెక్కలన్నీ విరిగిపోయి వర్స్ట్ కండిషన్ లో ఉంటుంది. మరోపక్క బ్రాన్సన్ ఆ ప్లేన్ ఇరిగిపోయిన రెక్కని యూజ్ చేసుకుని ఒక వెపన్ ని రెడీ చేస్తాడు. తర్వాత అతను కూడా అదే మిలిటరీ ప్లేన్ ని చేరుకుంటాడు. కానీ ఈ సమయంలో సైటో అక్కడ ఉండడు. ఆ ప్లేన్ ని చెక్ చేసినప్పుడు అతనికి అందులో ఒక ఫ్లార్ గన్ దొరుకుతుంది. తర్వాత ఒక లైటర్ కూడా దొరకడంతో అతను సంతోషపడి తన దగ్గర ఆల్రెడీ ఉన్న సిగరెట్ డబ్బా నుంచి ఒక సిగరెట్ తీసి కాలుస్తాడు. బ్రాన్సన్ ఈ ప్లేన్ లో ఒక పెద్ద బాంబు ఉండడం చూస్తాడు. ఈ బాంబ్ ని కరెక్ట్ గా యూజ్ చేస్తే దీంతో ఆ మాన్స్టర్ ని చంపేయొచ్చు కనుక ఇతను కొంచెం ఎగ్జైట్ అవుతాడు. కొంచెం సేపట్లో అక్కడికి హీరో వస్తాడు. వీళ్ళిద్దరూ మళ్ళీ రీయూనైట్ అవుతారు. బ్రాన్సన్ సైటోకి సిగరెట్ ఇచ్చినప్పుడు అతను వద్దని చెప్పి అతని దగ్గర ఉన్న లైటర్ తీసుకుని నిన్నుకు ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చూపించాలి, నన్ను ఫాలో అవ్వని చెప్పి అతను బ్రాన్సన్ ని దగ్గరలో ఉన్న ఒక కేవ్ లోపలికి తీసుకువెళ్తాడు. చూస్తే అక్కడ ఆ మాన్స్టర్ ఎగ్ ఉంటుంది. అందులో ఆ మాన్స్టర్ బేబీ ఫీటస్ కూడా ఉండడం వల్ల బ్రాన్సన్ సైటో దగ్గర మనం వెంటనే దీన్ని డిస్ట్రాయ్ చేయాలని అంటాడు. కానీ సైటో అందుకు ఒప్పుకోడు. మనం అలా చేస్తే ఆ క్రియేచర్ మరింత కోపమవుతుంది, ఇది తప్పని అంటాడు. కానీ బ్రాన్సన్ వినిపించుకోడు. అది మన శత్రువు. ఈ ఐలాండ్ లో ఒకటి మనం ఉండాలి లేదా ఆ క్రియేచర్ ఉండాలి. నా దగ్గర ఒక ఐడియా ఉందని చెప్పి అతను హీరోని మళ్ళీ ఆ మిలిటరీ ప్లేన్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇంకో పక్క మనకి ఆ క్రియేచర్ ని చూపిస్తే అది చనిపోయిన దాని పార్ట్నర్ శవాన్ని చూస్తుంటుంది. డెడ్ బాడీ అయ్యున్న ఇది ప్రతిరోజు దాంతో టైం స్పెండ్ చేస్తుందన్నమాట. అప్పుడు ఈ క్రియేచర్ ఆ పైలట్ శవం చేతిలో ఉండాల్సిన గన్ ఇప్పుడు లేకపోవడం నోచేసి దానికి డౌట్ వచ్చి అది ఎగ్గున్న దాని కేవ్ కి బయలుదేరుతుంది. బ్రాన్సన్ హీరోని ఫోర్స్ చేసి వీళ్ళిద్దరూ కలిసి ప్లేన్ లో ఉన్న బాంబ్ ని తీసుకుని ఆ కేవ్ లోపలికి వెళ్తారు. కానీ ఇక్కడే వీళ్ళకి ఒక పెద్ద ప్రాబ్లం. ప్లేన్ క్రాష్ లో ఆ బాంబు ఫ్యూజ్ బెండ్ అయిపోయి ఉంటుంది కాబట్టి దీన్ని వీళ్ళు ఇప్పుడు యాక్టివేట్ చేయలేరు. బ్రాన్సన్ ఫ్లార్ గన్ ని యూజ్ చేసుకుని ఆ బెంట్ ని స్ట్రైట్ చేయడానికి ప్రయత్నిస్తే అది కుదరదు. అప్పుడే అతనికి ఆ ప్లేన్ లో అతను సిగరెట్ తీస్తున్నప్పుడు అందులో ఒక ఎమర్జెన్సీ యాక్స్ ఉన్న విషయం గుర్తుకొచ్చి వీళ్ళిద్దరూ మళ్ళీ ప్లేన్ దగ్గరికి వెళ్లాలనుకుంటారు. చీకటిలో వెలితిరి కోసం వీళ్ళు ఫ్లార్ గన్ ని ఫైర్ చేస్తారు. తర్వాత కేర్ఫుల్ గా నదిని దాటుకుని ప్లేన్ లోనికి వెళ్లి బ్రాన్సన్ ఆ యాక్స్ ని తీయడానికి ప్రయత్నిస్తాడు. అది చాలా గట్టిగా లాక్ అయి ఉంటుంది. ఇదే సమయంలో హీరో అక్కడే కాపలా కాస్తూ 2 కత్తులు పట్టుకుని ఆ మాన్స్టర్ వస్తే దాంతో ఫైట్ చేయడానికి రెడీగా ఉంటాడు. ఆ మాన్స్టర్ అక్కడికి వచ్చేస్తుంది. సైటో జపాన్ సామురాయ్ లాగా కత్తులతో దాన్ని అటాక్ చేస్తాడు. ఇతనే బ్రాన్సన్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు కనుక ఇతని వెపన్స్ పైన కూడా అతను ఆ చోటు నుంచి వెళ్ళడు. ఫైట్ మధ్యలో బ్రాన్సన్ యాక్స్ ని బయటికి తీసేయడంతో అతను కూడా ఆ మాన్స్టర్ కి 2 దెబ్బలు వేస్తాడు.
చేస్తాడు. వీళ్ళిద్దరూ కలిసిగట్టుగా ఆ మాన్స్టర్ ని రెండు వైపుల నుంచి అటాక్ చేస్తారు. అది అక్కడ నుంచి పారిపోతుంది. వీళ్ళు మళ్ళీ కేవ్లోనికి వెళ్లి ఆ యాక్స్ ని యూజ్ చేసుకుని ఆ ఫ్యూజ్ ని స్ట్రైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ మాన్స్టర్ ఆల్రెడీ కేవ్ లోపలే ఉంటుంది. అది వెనక పక్క నుంచి బ్రాన్సన్ పైన అటాక్ చేసి అతన్ని పట్టుకుంటుంది. అతని ఫ్రెండ్ ని కాపాడుకోవడం కోసం సైటో ఆ మాన్స్టర్ ని అతని కటానా స్వార్ తో పొడుస్తాడు. అయినా అది మన హీరోని తన్నితో చేసి దాని షార్ప్ అయిన గోలతో బ్రాన్సన్ కడుపులో పొడిచేస్తుంది. సైటో దగ్గర పైలట్ దగ్గర నుంచి తీసుకున్న గన్ ఉంటుంది కదా, అతను దాంతో ఆ మాన్స్టర్ ని దాని కంట్లోనే షూట్ చేస్తాడు. బట్ సర్ప్రైజింగ్లీ ఇంత పెద్ద ఇంజరీ తర్వాత కూడా ఆ మాన్స్టర్ చనిపోదు. ఇప్పుడు గన్ లో ఒక్క బుల్లెట్ మాత్రమే ఉంది. దీంతో ఆ మాన్స్టర్ ని షూట్ చేస్తే కూడా దానికి ఏం కాదు కనుక సైటో వేరే ఆప్షన్ లేక అతను దాని ఎగ్ ని షూట్ చేసేస్తాడు. ఆ ఎగ్ బ్లాస్ట్ అయి అందులో ఉన్న ఫీటస్ కింద పడిపోతుంది. అది చూసి ఈ మాన్స్టర్ గట్టిగా అరుస్తుంది. అది వీళ్ళిద్దరిని వదిలేసి పరిగెట్టుకుంటూ దాని బేబీ దగ్గరికి వెళ్లి దానికి ఏమైందో చూస్తుంది. బట్ ఆ బేబీ బాడీలో ఎటువంటి మూమెంట్స్ ఉండదు. హీరో బ్రాన్సన్ కోసమే ఈ పని చేశాడు. అతను అతన్ని తీసుకుని ఈ కేవ్ నుంచి బయటికి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు బ్రాన్సన్ అతన్ని ఆపి, వద్దు, ఈ ఇంజరీస్ వల్ల నేను ఎలానో చనిపోతా. ఈ మాన్స్టర్ ని చంపాలంటే ఎవరైనా ఒకరు ఇక్కడే ఉండి ఈ బాంబ్ ని బ్లాస్ట్ చేయాలి. నేను ఆ పని చేస్తా, నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకొని చెప్పి మన హీరోని పారిపోమంటాడు. సైటో హెసిటేట్ అయినప్పుడు బ్రాన్సన్ అతని ట్యాగ్ ని హీరోకి ఇచ్చి, మనకి వేరే ఆప్షన్ లేదు, మనలో ఒక్కరైనా బ్రతకాలి, సో వెళ్ళని అతన్ని కన్విన్స్ చేస్తాడు. ఇక్కడ ఈ తల్లి మాన్స్టర్ చనిపోయిన దాని బేబీని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. హీరో అక్కడ నుంచి పారిపోయాక అది చాలా అగ్రెసివ్ అయి బ్రాన్సన్ ని చూసి అతని పైన దాడి చేయడం కోసం వచ్చినప్పుడు అతను బాంబ్ ఫ్యూజ్ ని గట్టిగా స్ట్రైక్ చేస్తాడు. కానీ అది యాక్టివేట్ అవ్వదు. అప్పుడు అతను హీరో ఇంతకు ముందు ఆ చైన్ ని బ్రేక్ చేసినప్పుడు ఫోకస్ చెయ్యి మెల్లగా ఊపిరి పీల్చుకుని ధైర్యంగా స్ట్రైక్ చేయని అతనికి చెప్పుంటాడు కనుక ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని బ్రాన్సన్ ఈసారి ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఆ ఫ్యూజ్ ని స్ట్రైక్ చేస్తాడు. అండ్ ఈసారి అది యాక్టివేట్ అయి ఆ బాంబ్ పేలిపోతుంది. ఆ కేవ్ లో ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. ఇది చూసి సైటో అతని ఫ్రెండ్ ఇంకా ఆ మాన్స్టర్ చనిపోయారని అనుకుంటాడు. బట్ సర్ప్రైజింగ్లీ ఆ మాన్స్టర్ ఇంకా ప్రాణాలతోనే ఉంటుంది. ఆ ఎక్స్ప్లోషన్ నుంచి అది తప్పించుకోగలిగింది. అండ్ ఇప్పుడైతే అది పరిగెడుతున్న మన హీరోని కూడా చంపేయడం కోసం అతన్ని చేస్ చేస్తుంది. పరిగెడుతూ మళ్ళీ క్యాంప్ కే తిరిగి వచ్చిన హీరో ఈ ఐలాండ్ లో మాత్రం అతను ఎక్కడికని వెళ్తాడు. పాపం మోకాలేసి కత్తిని నేలలో పొడి చేసి సరెండర్ అయిపోవాలనుకుంటాడు. కానీ అప్పుడే అతనికి ఒక ఐడియా వచ్చి పక్కనున్న ఒక డెడ్ బాడీని అతని లాంటి పొజిషన్ లోనే పెట్టి ఆ మాన్స్టర్ ని ట్రిక్ చేస్తాడు. మాన్స్టర్ ఆ శవం చూసి డిస్ట్రాక్ట్ అయినప్పుడు సైటో మన్నులో నుంచి బయటకు వచ్చి ఆ మాన్స్టర్ ని కటానా స్వాట్ తో అటాక్ చేస్తాడు. ఆ మాన్స్టర్ కూడా హీరోని పొడిచేస్తుంది. కానీ ఇతను వదలడు. ఆ మాన్స్టర్ ని పొడిచి దాన్ని సివియర్ గా ఇంజూర్ చేస్తాడు. ఆల్రెడీ ఎక్స్ప్లోషన్ వల్ల వీక్ అయిన ఈ మాన్స్టర్ కింద పడిపోతుంది. మన హీరోకి దాన్ని చంపడానికి ఛాన్స్ దొరుకుతుంది. కానీ అతను అలా చేయడు. ఆ మాన్స్టర్ కూడా అతని బిహేవియర్ చూసి సర్ప్రైజ్ అవుతుంది. సైటో బ్రాన్సన్ ఇచ్చిన బ్యాగ్ లో ఉన్న ఫ్లార్ గన్ తీసుకుని అతను దాంతో షూట్ చేసి ఎవరికైనా సిగ్నల్ ఇవ్వాలని అనుకుంటాడు. కానీ ఆ గన్ పనిచేయదు. డిప్రెషన్ లో అతను అక్కడే పడుకుంటాడు. ఆ మాన్స్టర్ లెగిచిన అతని పైన దాడి చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. హీరో బ్రాన్సన్ ట్యాగ్ చూస్తూ అలా అన్కాన్షియస్ అయినట్టు చూపిస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ రోజు ఉదయం కేవ్ లో జరిగిన ఎక్స్ప్లోషన్ వల్ల పెద్ద పొగలు వచ్చుంటాయి కదా, ఆ సిగ్నల్ ని చూసి ఒక మిలిటరీ షిప్ ఈ ఐలాండ్ కి వస్తుంది. అందులో ఉన్న సోల్జర్స్ హీరోని రెస్క్యూ చేస్తారు. ఈ వందో వీళ్ళకి హీరో ఒక ఎనిమీ సోల్జర్ అయి ఉన్నా అతని కాళ్ళకున్న మెటల్ స్ట్రాప్ ని చూసి అతను ఒక ప్రిజనర్ అని వీళ్ళు తెలుసుకుంటారు. నువ్వు వాళ్ళ మనిషివి కదా, నిన్నెందుకు జైల్లో వేశారని వాళ్ళు అడిగినప్పుడు హీరో, నేను నా సీనియర్ ఆఫీసర్ ని చంపేశాను, నా కామ్రేడ్ సెన్స్లెస్ గా చనిపోవడాన్ని నేను చూడలేకపోయా, అందుకే నేను ఆర్డర్ ఇచ్చిన వాడిని లేపేశానని అంటాడు. ఆఫీసర్ బ్రాన్సన్ ట్యాగ్ చూసి అతని గురించి అడిగినప్పుడు సైటో ఏం జవాబు చెప్పకుండా మౌనంగా ఉంటాడు. అతను ఆఫీసర్ చేతిలో ఉన్న సిగరెట్ ని చూసి ఫీల్ చేస్తున్నప్పుడు ఆ ఆఫీసర్ సైటోకి సిగరెట్ ఆఫర్ చేస్తాడు. మన హీరో ఇప్పటి వరకు సిగరెట్ ముట్టింది లేదు. కానీ ఇప్పుడు అతను ఒక సిగరెట్ తీసి అతని ఫ్రెండ్లని స్మోక్ చేస్తాడు. మన హీరో పొగ ఊదుతూ అతను ఐలాండ్ లో బ్రాన్సన్ తో పాటు స్పెండ్ చేసిన హ్యాపీ మెమరీస్ అన్నిటిని గుర్తు తెచ్చుకుంటాడు. వాళ్ళ ఫస్ట్ ఫైట్, ఒకరిని ఒకరు సేవ్ చేసిన మూమెంట్స్, క్రాబ్స్ కుక్ చేసుకుని తినడం, క్రేట్స్ లో కాఫీ బీన్స్ ని చూసి సంతోషపడ్డం, ఇంకా బ్రాన్సన్ కేవ్ లో హీరో ప్రాణాలని కాపాడడం కోసం అతని ప్రాణాలని సాక్రిఫైస్ చేయడం, వీటన్నిటిని మతిలిస్తూ హీరో చాలా ఎమోషనల్ అవుతాడు. సైటో సోల్జర్స్ దగ్గర బ్రాన్సన్ నా ఫ్రెండ్ అని చెప్తాడు. ఈ ఒక్క డైలాగ్ తో వాళ్ళ జర్నీ మొత్తం మనకి అర్థమవుతుంది. ఆ సోల్జర్స్ ఐలాండ్ లో ఇంకెవరైనా ఉన్నారని అడిగితే మన హీరో లేదని చెప్తాడు. అలాగే అతను ఆ మాన్స్టర్ గురించి కూడా ఏం చెప్పడు. చివరికి సైటో ఈ షిప్ లో ఈ ఐలాండ్ నుంచి వెళ్తున్నట్టు చూపిస్తారు. అండ్ లాస్ట్ గా ఐలాండ్ లో ఆ మాన్స్టర్ ప్రాణాలతోనే ఉన్నట్టు చూపించి ఈ సినిమాని ఏం చేస్తారు. సినిమా ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ బాగుందంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అండర్ రేటెడ్ మూవీస్ ఏమైనా మీకు తెలుసు అంతే కింద కామెంట్ లో చెప్పండి.